ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోహెడ వద్ద సమీకృత మార్కెట్కు శంకుస్థాపన. 3,387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం. 25,000 మందికి ఉపాధి అవకాశాలు. తెలంగాణలో అభివృద్ధి పనులన్నింటికీ బీఆర్ఎస్ అడ్డుపడుతోందన్న రేవంత్. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం హోదా కూడా దక్కదని జోస్యం. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభానికి ముహూర్తం ఖరారు. ఈ నెల 11న అందుబాటులోకి రానున్న వైద్య సేవలు. పూర్తవుతున్న ఏర్పాట్లు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఇక ఓటమే లేదన్న చంద్రబాబు. తప్పులు చేసేవారిని ఉపేక్షించబోనని క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశంలో హెచ్చరిక. ఏవియేషన్ పాలసీని విడుదల చేసిన ఏపీ సర్కార్. ప్రతి 150 కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్టు ఏర్పాటే లక్ష్యం. నోడల్ ఏజెన్సీగా ఏపీఏడీసీఎల్. గండిపేట భూముల కేసులో బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజులు రిమాండ్. కడపకు చెందిన వైసీపీ నేతతో లావాదేవీలపై ప్రశ్నించిన పోలీసులు. ఏపీలో ప్రవేశించిన నైరుతి. రాయలసీమలో విస్తరణ. 4 రోజుల్లో తెలంగాణకు ఆగమనం. హైదరాబాద్లో ముందస్తు వాన. తెలంగాణలో అభివృద్ధి పనులన్నింటికీ బీఆర్ఎస్ అడ్డుపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాగే అడ్డుపడితే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం హోదా కూడా దక్కదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దిగిపోయి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణకు నిధులు వస్తాయన్నారు. రాహుల్ను ప్రధానిగా చేసి మెట్రో రైలు RRRకు నిధులు తీసుకొస్తామని సీఎం తెలిపారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన కోహెడలో 239 ఎకరాల్లో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్, కోహెడలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మొత్తం 3,387 కోట్ల రూపాయల వ్యయంతో సమీకృత మార్కెట్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు 3 ఏళ్ల వ్యవధిలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ సమీకృత మార్కెట్ రూపకల్పన చేసినందున పండ్లు, పూలు, డ్రై ఫ్రూట్స్, డైరీ, ఫ్రోజెన్, చేపలు, మాంసం వంటి మార్కెట్లు ఇక్కడ రాబోతున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక హంగులతో చేపట్టే అంతర్జాతీయ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన తర్వాత మాట్లాడిన సీఎం సమీకృత మార్కెట్ నిర్మిస్తానని ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చానని తెలిపారు. అన్ని రకాల పండ్లు, కూరగాయలు లభించేలా కోహెడ మార్కెట్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ మార్కెట్ తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తుందన్నారు. ఇదే సమయంలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ అడ్డుపడుతోందని సీఎం మండిపడ్డారు. ఫ్రూట్స్ మార్కెట్ కోసం మనం చేస్తున్న ప్రయత్నాన్ని కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనము భారత్ ఫ్యూచర్ సిటీలో ఆనాడు కాలుష్యం వెదజల్లే ఫార్మా పరిశ్రమలను తెస్తా అంటే ఈ కాలుష్యం వల్ల మీకు ఇబ్బంది జరుగుద్దని ఈ రోజు ఒక గొప్ప నగరాన్ని తీర్చిదిద్దాలనుకున్నాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కంపెనీలు మీ అంతర్జాతీయ నగరానికి తీసుకురావాలని మనం కంకణం కట్టుకొని బయలుదేరితే బీఆర్ఎస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు వచ్చింది. కోహెడ ఫ్రూట్ మార్కెట్ కట్టడానికి వీలు లేదంటారు. భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వీలు లేదంటారు. రీజనల్ రింగ్ రైలు అవసరం లేదంటారు. వరంగల్లో, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు అక్కర్లేదంటారు. ఇమిడియట్ దగ్గర గోదావరి జలాలను శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొస్తామంటే అది కూడా నిర్మించడానికి వీల్లేదంటారు. ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అనుం జడి మీ అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్ ల పరిస్థితి వస్తుంది.
ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటున్నారన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనలేని మోదీనే గద్దె దిగిపోవాలని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసి మొత్తం ధాన్యాన్ని కేంద్రంతో కొనిపిస్తానని తెలిపారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని ఈ నెల 11న ప్రారంభించబోతున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముందు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆసుపత్రిలోని ఐసీయూ, అత్యవసర విభాగాలు, వార్డులు తదితర విభాగాలను సందర్శించారు. రోగులకు అవసరమైన సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని అధికారులతో సమీక్షించారు. ప్రారంభోత్సవానికి ముందే మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో ప్రధాన వైద్య సేవలకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, అదనపు మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇందులో ఇంకా కొన్ని అడిషనల్ పనులు కూడా చేపట్టాలి. ఇంటర్నేషనల్ వింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఒక 100 పడకలు. సనత్ నగర్ అంటే ప్రత్యేకంగా కార్డియాలజీకి సంబంధించి, ట్రాన్స్ప్లాంట్కు సంబంధించి రాష్ట్రంలో కార్డియాలజీ అంటే సనత్ నగర్, నిమ్స్ అంటే దీని ఒక స్పెషాలిటీ. ఆ రకంగా దీన్ని రూపకల్పన చేసినాము. స్ట్రెంథెన్ చేయాలంటే ఇవన్నీ కూడా చేపట్టాలి. ఆ దిశగా మేము ముందుకు పోతున్నాము. తెలుగుదేశం పార్టీకి ఇకపై ఓటమి లేదని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఓటమి రాదనే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ భవన్లో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశంలో తెలిపారు. తప్పులు చేసేవారు పార్టీలో ఎంతటి వారైనా సరే వదిలించుకునేందుకు వెనకాడబోనని ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. గొడ్డలి పార్టీ ఫేక్ రాజకీయాల మైండ్ గేమ్కు కాలం చెల్లిందన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి సహనం వహిస్తాం, కానీ శృతి మించితే ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. టీడీపీ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న యూనిట్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు పేరిట సమావేశమైన ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. యుద్ధాన్ని గెలిపించే బాధ్యత తనదని, తనతో అలుపెరగకుండా పోరాడే బాధ్యత తీసుకోవాలని శ్రేణులకు హితబోధ చేశారు. టీడీపీకి ఇకపై ఓటమి లేదని, ఓటమి రాదనే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలతో మంచిగా ఉంటూ, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, సంక్షేమం, అభివృద్ధి చేస్తూ, ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వటం సహా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం కాబట్టే ఓటమి రాదనే విశ్వాసంతో ఉన్నట్టు తెలిపారు. ది సీక్రెట్ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. పార్టీ పదవుల భర్తీ నుంచి టికెట్ల కేటాయింపు వరకు నిరంతరం అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాష్ట్ర శ్రేయస్సు, పార్టీ క్రమశిక్షణపై రాజీ ప్రసక్తే లేదన్నారు. తప్పులు చేస్తూ తేడాగా ప్రవర్తించేవారిని నిర్మోహమాటంగా వదిలించుకుంటానని పార్టీ నేతలను హెచ్చరించారు. ఒకప్పుడు టీడీపీకి కష్టతరంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో నిరంతర శ్రమతో నారా లోకేష్ తిరుగులేని కంచుకోటగా మార్చారని చంద్రబాబు కొనియాడారు. ఇదే ఫార్ములాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నారు. గత ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఈ ప్రగతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ప్రతి బూత్లో గతానికి మించి ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచెయ్యాలన్నారు. గత వైనాట్ 175 ప్రభుత్వం మద్యం నిషేధం, సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ అంటూ ప్రజలను దారుణంగా మోసం చేసి వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. నాడు వివేక హత్యపై ఎలాగైతే దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారో, ఇప్పుడు డిఎస్సి 2025 నిర్వహణపై అదే తరహాలో బురద జల్లేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఆధారాలతో ఇచ్చిన కౌంటర్లతో గొడ్డలి పార్టీ నేతలు పూర్తిగా డిఫెన్స్లో పడ్డారని దుయ్యబట్టారు. రాష్ట్ర శ్రేయస్సు కోసమే జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా ముందడుగు వేశామని, భవిష్యత్తులోనూ ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఓట్లు చేలకూడదన్న పవన్ కళ్యాణ్ ఆశయానికి అనుగుణంగానే క్షేత్రస్థాయిలో 94% స్ట్రైక్ రేటుతో అద్భుత విజయం సాధించామని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నందున సహనం, ఓపిక అవసరమన్న చంద్రబాబు ప్రతిపక్షం ఆగడాలు శృతిమించితే సహించేది లేదన్నారు. అగ్రనేత నుంచి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ పార్టీని మరింత బలోపేతం చెయ్యాలని దిశానిర్దేశం చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయానికి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను పరిష్కరిస్తామని వినతులు ఇచ్చిన ప్రజలకు హామీ ఇచ్చారు. గోదావరి పుష్కరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర పంచాయతీ అభివృద్ధి పనులపై పవన్ కళ్యాణ్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన సమీక్షలో రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇతర అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు.
గోదావరి మోడల్ పుష్కర పంచాయతీగా మునికూడలిని అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయం మేరకు అక్కడ చేపట్టిన పనులపై పవన్ సమీక్షించారు. ఘాట్ల వద్దకు వెళ్లేందుకు రహదారులు, ఘాట్లలో సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, భక్తులకు సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధిపై అధికారులు వివరించారు. ఈ నెల 18 తర్వాత తాను స్వయంగా మునికూడలికి వస్తానని చెప్పిన పవన్ అప్పటికి ఏ పనులు పూర్తి చేస్తారో తెలుసుకున్నారు. రష్యాలో పర్యటిస్తున్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ దేశంలో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు అక్కడి విద్యా విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాస్కోలో స్బేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న విభిన్నమైన పాఠశాల స్కూల్ 21ను లోకేష్ సందర్శించారు. సంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా పాఠశాలలు అనుసరిస్తున్న విధానాలను నిర్వాహకులు, విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్కూల్ 21 అనేది రష్యాలో స్బేర్ బ్యాంకు ప్రారంభించిన ఉచిత ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విద్యా కార్యక్రమమని నిర్వాహకులు వివరించారు. విద్యార్థుల నుంచి ఎలాంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరన్నారు. స్కూల్ 21 ఇంటర్నేషనల్ 42 నెట్వర్క్లో సభ్యత్వం కలిగి స్వతంత్రంగా పనిచేస్తుందని చెప్పారు. ఫ్రెంచ్ కోడింగ్ స్కూల్ ఎకోల్ 42 రూపొందించిన వినూత్నమైన భవిష్యత్ పాఠశాల విద్యా పద్ధతులను అనుసరిస్తుందని తెలిపారు. స్కూల్ 21లో ప్రవేశం కోసం ఎంపిక ప్రక్రియ వినూత్నంగా, విభిన్నంగా ఉంటుందని తెలిపారు. జనసేన నుంచి రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. రమేష్ నామినేషన్పై 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 1 సంతకాలు చేశారు. శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి లింగమనేని నామినేషన్ దాఖలు చేయగా ఆయన వెంట మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, దేవవరప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, నక్కా ఆనందబాబు, ఎన్ ఈశ్వర్రావు ఉన్నారు. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించాయి. ఈ నెల 4న కేరళ, కర్ణాటకలోని చాలా ప్రాంతాలను తాకిన రుతుపవనాలు తర్వాత చురుగ్గా కదిలాయి. ఈ మధ్యాహ్నం సమయానికి రాయలసీమ జిల్లాలను తాకాయి. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను తాకిన రుతుపవనాలు మరో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సగానికి పైగా భూభాగం, తెలంగాణ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1నే కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ ఈసారి జూన్ 4న వచ్చాయి. ఎల్ నినో ప్రభావంతోనే నైరుతి ఆలస్యమైనట్లు ఐఎండీ చెబుతోంది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి ఆగమనానికి ముందే హైదరాబాద్ను తొలకరి పలకరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో పడిన వాన భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం కలిగించింది. మెహదీపట్నం, విజయనగర్ కాలనీ, మాసప్ ట్యాంక్తో పాటు పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి జోరు వర్షం పడింది. ఒక్కసారిగా పడిన వానకు రోడ్లపై నీరు చేరింది. మెహదీపట్నం జంక్షన్, మాసప్ ట్యాంక్, విజయనగర్ కాలనీ ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచింది. అటు గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, కొంపల్లి తదితర ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, యూసఫ్గూడ, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, రాయదుర్గం, ఉప్పరపల్లి ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్లో మోస్తరు వాన పడింది. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ 2026ను కూటమి సర్కారు విడుదల చేసింది. 2026-31 కాలానికి అమల్లో ఉండే ఈ విధానం కింద ఏపీలో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలిపింది. ఈ విధానంలో అంతర్జాతీయ, దేశీయ, ప్రాంతీయ విమానాశ్రయాల విస్తరణకు అవకాశం కల్పిస్తారు. తక్కువ ఖర్చుతో సాధారణ విమానాశ్రయాలు, జల విమానాశ్రయాలు, హెలిపోర్టుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తారు. సమీకృత విమానాశ్రయాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన వాయు అనుసంధానం, వాయు సరుకు రవాణా, లాజిస్టిక్స్ అభివృద్ధి చేయాలని విధానపత్రంలో ఏపీ సర్కారు తెలిపింది. విమానయాన రంగానికి సంబంధించిన నైపుణ్యాల శిక్షణకు, మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ తయారీ, నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్హాల్, ఎంఆర్ఓ సౌకర్యాల అభివృద్ధి సహా ఏపీని విమానయాన కేంద్రంగా, దేశానికి తూర్పు ముఖద్వారంగా నిలపాలనేదే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధిని విస్తరణ, విమానయాన సంబంధిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామని వెల్లడించింది. ఈ విధానం అమలుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీఏడీసీఎల్ నోడల్ ఏజెన్సీగా పనిచేయనుంది.
నకిలీ జీవోలతో హైదరాబాద్ గండిపేటలోని ప్రభుత్వ భూములు కొట్టేసేందుకు యత్నించిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తమిళనాడు కాంచీపురంలో నిన్న బొల్లా బ్రహ్మనాయుడును అరెస్టు చేసిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిపి కార్యాలయంలో ఆయన్ను ప్రశ్నించారు. నిమ్మల దశరథ్ కుటుంబంతో లావాదేవీలు, కుదిరిన ఒప్పందాలు, వారి ఖాతాలకు బదిలీ చేసిన కోట్ల రూపాయలపైన పోలీసులు ప్రశ్నించారు. వెల్ది రాధాకృష్ణ ద్వారా నకిలీ స్టాంపులు, జీవోల తయారీపైన ఆరా తీశారు. రాధాకృష్ణకు బదిలీ చేసిన నగదుపైన ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా బ్రహ్మనాయుడిని విచారించారు. కడపకు చెందిన వైసీపీ నేత ఒకరితో ఉన్న లావాదేవీలపైన ప్రశ్నించినట్లు సమాచారం. బొల్లా స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు ఆయన్ను ఉప్పరపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించగా పోలీసులు జైలుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో జాతీయ గౌరవం లభించింది. ఇండియా టుడే నేషనల్ సర్వేలో విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే నంబర్ 1 రూట్గా నిలిచింది. ఇండియన్ రూట్స్ ఎడిటర్ చాయిస్ విభాగంలో విస్టాడోమ్ రైలుకు ప్రథమ స్థానం లభించింది. జూన్ 15న గోవాలో జరిగే ఇండియా టుడే టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఏపీ తరపున అవార్డు అందుకోవాలని మంత్రి కందుల దుర్గేష్కు ఇండియా టుడే ఆహ్వానం పంపింది. జాతీయ స్థాయి అవార్డు రావడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. జూన్ 15న అవార్డును అందుకోనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారో వారం రోజుల్లో తేల్చాలని ఆ జిల్లా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సీఎం పర్యటన సందర్భంగా వరాలు వస్తాయని ఆశించిన జిల్లా వాసులకు నిరాశే మిగిలిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి పరిశీలించిన పంప్ హౌస్లు, రిజర్వాయర్లు కట్టించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై రాజకీయాలు వద్దని స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ కాకుండా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎప్పుడూ ఆపివేసేవారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాతో పాటు తెలంగాణపై ప్రేమ లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఉన్న స్థితి ఏంది, నువ్వేం చేస్తావు అది చెప్పమంటే బీఆర్ఎస్ గద్దెలుగులు కొడతాం, ఒక్కడిని గెలవని, నువ్వు గెలువు రేపు నీ పార్టీ గెలిచేది ఇడిచిపెట్టు. రేపు నువ్వు అన్నావు కదా పాలమూరులో ఒక్క సీటు గెలవనివ్వము అని. ఇవాళ ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. మీ మంత్రులు, మీరు, మీ ఎమ్మెల్యేలు సెక్యూరిటీ లేకుండా గ్రామాలు తిరగండి, రైతుల దగ్గరికి పోండి. ఇప్పుడు ఎవరిపై బల కొడతారో తెలుస్తుంది మీకు. రేవంత్ రెడ్డి టీం సభ్యుడిగా ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాప్ చేశారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఎంపీ 2023 జూలైలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు చెప్పారని వెల్లడించారు. హరీష్ రావు ఒప్పుకుంటారో లేదో కానీ ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చామల వివరించారు. ఇక సొంత బిడ్డది మేనల్లుడైనటువంటి హరీష్ రావు లాంటి ఫోన్లనే ట్యాప్ చేసినప్పుడు ఇక ఈటల రాజేందర్లు, రేవంత్ రెడ్డిలు, చామల కిరణ్ కుమార్ రెడ్డిల లెక్కేముంది అంటే అధికారంలోకి రావాలి అన్న ఆలోచన 2018లో కూడా మీరు చూసినట్టయితే 90 మంది ఎమ్మెల్యేలు అంటే 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అందరు ఫోన్లు నాకు తెలిసి ట్యాప్ చేయించి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనో కన్ఫ్యూజన్లో పడ్డటువంటి పరిస్థితి కేసీఆర్ గారు క్లియర్గా పడ్డారు. చిన్న చిన్న కష్టాలకు వెనకడుగు వేయకుండా మహిళలు ముందుకొచ్చి పురుషులతో సమానంగా పనిచేయాలని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ సూచించారు. మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా స్టాండ్ విత్ హర్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్త్రీ రైడ్ పేరుతో అంబర్పేట్ పోలీస్ లైన్లో ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ అందించారు. 2 వీలర్, 3 వీలర్ డ్రైవింగ్ నైపుణ్యాల్లో మహిళలకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న 55 మంది మహిళలకు ఆయన డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సురక్షిత రవాణా సేవలు అందించడమే స్త్రీ రైడ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని డీజీపీ వివరించారు. మహిళలపై వేధింపుల నివారణకు స్త్రీ రైడర్ల సేవలు ఉపయోగపడతాయన్నారు. స్వయం ఉపాధి కల్పించడం సహా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే స్త్రీ రైడ్ లక్ష్యమని ఆనంద్ వివరించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఈగల్ ఫోర్స్ హైదరాబాద్లో విస్తృత దాడులు చేస్తోంది. ఈ మేరకు గంజాయి తీసుకుని ఇబ్బంది కలిగిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ పరిసరాల్లో ఈగల్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఆయా ప్రాంతాల్లో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అర్బాజ్ బాక్లీ, హసన్ బిన్, నోమన్ ఖాన్, శక్తి తరుణ్, గంగేష్ కుమార్కి పాజిటివ్గా తేలింది. ఈ 5గురిని అదుపులోకి తీసుకుని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. హైదరాబాద్లో పాన్ షాపుల ద్వారా గంజాయి సరఫరా అవుతున్నట్టు ఫిర్యాదులు అందగా జగద్గిరి గుట్టలోని పాన్ షాపులో తనిఖీలు చేపట్టారు. గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై షేక్ అహ్మద్, షేక్ అవీజుద్దీన్ని అరెస్ట్ చేశారు. గంజాయి స్వీకరిస్తున్న మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏ దుకాణంలోనైనా గంజాయి, మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఈగల్ పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల సమాచారం
తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1908కి సమాచారం ఇవ్వాలని సూచించారు. అమెరికా ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తుండగా గల్ఫ్ దేశాలను టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుంది. కువైట్, బహ్రెయిన్లపై క్షిపణులు, డ్రోన్లతో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ 7 బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. 7 బాలిస్టిక్ క్షిపణులు 6ంటిని వైమానిక రక్షణ వ్యవస్థలు గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నాయని తెలిపింది. మిగిలిన 7వ క్షిపణి తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని పేర్కొంది. దాడుల సమయంలో కువైట్లో 5 సార్లు ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, శత్రు క్షిపణి దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. బహ్రెయిన్లోనూ సైరన్లు మోగాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలు లేదా బంకర్లలోకి వెళ్లి దాక్కోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు శత్రు స్థావరాలపై క్షిపణులతో విజయవంతంగా దాడులు చేసినట్లు IRGC ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ తొలి భారీ నిరసన చేపట్టింది. దేశ విద్యా వ్యవస్థ వైఫల్యాలు, నీట్ పరీక్ష, CBSE ఫలితాలపై ఆందోళనల వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టింది. CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మాత్రమే కనిపించిన అభిజిత్ ఆందోళన కోసం అమెరికా నుంచి తొలిసారి భారత్కు వచ్చారు. ఈ నిరసనకు భారీ సంఖ్యలో యువత తరలివచ్చింది. కొంతమంది బొద్దింక మాస్కులు ధరించి చేతుల్లో జాతీయ జెండాలు, పుస్తకాలు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అభిజిత్, విద్యార్థుల డిమాండ్ల పరిష్కారాన్ని పక్కన పెట్టిన కేంద్రం తమ సంస్థకు చెందిన సామాజిక మాధ్యమాల ఖాతాలను డిలీట్ చేయడంపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. ఈ సుదీర్ఘ పోరాటంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, దేశంలోని యువత, విద్యార్థులు ఎవరికీ అమ్ముడు పోరని వెల్లడించారు.